Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సింహాచలం టెంపుల్ హిస్టరీలో ఎప్పుడు జరగని దారుణం జరిగితే అది జరిగి 2 వారాలు అయినప్పటికీ కూడా అపోజిషన్లో ఉన్న జగన్ గారు వెళ్ళి ఆ విక్టిమ్స్, ఆ ఫ్యామిలీస్ని పరామర్శించడం తప్ప గవర్నమెంట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారా? ఈ ఇన్సిడెంట్ మొత్తంలో అపోజిషన్లో ఉన్న జగన్ గారు తీసుకున్న అప్రోచ్కి, గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు వీళ్ళు తీసుకున్న అప్రోచ్కి ఎంత తేడా ఉందంటే, గవర్నమెంట్లో ఉంటా వీళ్ళు విక్టిమ్ ఫ్యామిలీస్కి ఇంత డబ్బులు ఇచ్చేసి, ఇంత ఎక్స్గ్రేషియా ఇలాంటి ఇచ్చేస్తే ఇంకా అయిపోయింది, టాటా గుడ్ బై సీ యూ అని చెప్పేసి చేతులు దులిపేసుకునే అప్రోచ్ కనిపిస్తుంది తప్ప ఎక్కడన్నా హ్యుమానిటేరియన్ టచ్ కనిపిస్తుందా? ఇంకో పక్క జగన్ గారు ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే కాదు, అసలు ఇన్సిడెంట్ పట్ల సిబిఎన్ గారిని, ఆయన గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తా నేషనల్ మీడియాకి, కంట్రీ మొత్తం తెలిసేలాగా నేషనల్ మీడియాకి ఎంత టెక్నికలీ ఫిట్టింగ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎయిర్ టైట్ ఆర్గ్యుమెంట్ ఎట్లా ప్రెజెంట్ చేశారో ఒకసారి క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఇన్ఫాక్ట్ మీ అందరికీ ఒక ఛాలెంజ్, జగన్ గారు ఇప్పుడు మాట్లాడిన క్లిప్పింగ్ చూపిస్తాను కదా, అది చూస్తా మీరు ఎక్కడైనా కానీ టెక్నికలీ అన్ఫిట్ పాయింట్ ఒక్కటి మాట్లాడారు అని మీరు పట్టుకొని చూద్దాం. టెక్నికలీ అన్ఫిట్ పాయింట్ అంటే ఉదాహరణకి ఇప్పుడు తిరుమల లడ్డూలో, కడానా తిరుమల లడ్డూలో గీకి బదులు, నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పి సిబిఎన్ గారు నాకు గుర్తుందా? సరే, బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకి బదులు. ఇలాంటివన్నమాట. ఒక కన్క్లూడింగ్ ఎవిడెన్స్ లేకుండా అక్కడ గీకి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తారు చూసారా, అవి టెక్నికలీ అన్ఫిట్ పాయింట్స్ అనమాట. అలాంటివి అండ్ అవే కాదు, అవి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు, సిబిఎన్ గారు ఉస్కో అంటే దాన్ని ఎలాంటి టెక్నికల్ వ్యాలిడేషన్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని పరిగెత్తుకుంటా ఎంత నానా రభస చేశారో మనం చూసాం. ఇవన్నీ టెక్నికలీ అన్ఫిట్ పాయింట్స్ అనమాట. ఇలాంటి చిందరవందర చేయకుండా జగన్ గారు ఏం మాట్లాడారో నేషనల్ మీడియాతో ఒకసారి చూడండి. The incident which took place here is a man-made havoc. A wall was constructed just 6 days prior. The construction of the wall started 6 days back. Construction of the wall was completed 2 days before. Fact that Chandanotsavam was to be done today is a well-known fact to the entire state of Andhra Pradesh. Everybody knows about it, the date of this occasion. And it's also a well-known fact that lakhs of people, more than 2 lakhs people, were to attend to this occasion. This happens every year. It's a well-known fact. They started constructing a wall 6 days before this incident, and that to a 20-meter wall. That means 70 feet wall in length, 10 feet in height, and there were not, you don't even see cement columns in between. Entire thing is fly ash brick blocks. 6 lives lost in Tirupati, in Tirumal, and even now, today, in Vizag, Simhachalam temple, more than 7 deaths. During this regime itself, Lord Venkateshwara Swami's reputation was brought down by this Chandrababu Naidu, circulating fake news on Laddu. All this during the course of these 12 months. Even in Simhachalam, also in Vizag now, this is the first time something like this took place in the history of this temple. All thanks to this man Chandrababu Naidu. This man should actually go jump in a well. చూసారు కదా, ఆయన నేషనల్ మీడియాకి ప్రెజెంట్ చేసిన పాయింట్స్ లో ఫ్యాక్చువల్ గా కాకుండా టెక్నికల్ గా లైన్ దాటి ఒక్క పాయింట్ అన్న మీకుందా? ఇంకా మనల్ని ఎవరు అడుగుతారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడదాం, మన కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు, ఏది పెడితే అది చెల్లుబాటు అయిపోద్ది, మనల్ని మోయడానికి మళ్ళీ భజన్ బృందాలు కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని ఆ యాటిట్యూడ్ ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఆయన సిబిఎన్ గారికి షూట్ చేసిన లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా ఎంత ఎయిర్ టైట్ ఉందంటే, ఆయన ప్రిడిక్టబుల్ ఈవెంట్ ఇది, మోర్ దాన్ 2 lakhs వస్తారని ఎస్టిమేషన్ ఉంది, ఎప్పుడు జరిగిద్దో ఆ డేట్ కూడా క్లియర్, ఈ టైంలో వర్షాలు పడడం కూడా
కామనే, అది సెంటిమెంట్ గానే భావిస్తారు. సో ఇక్కడ ఏది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లేదు, అనుకోకుండా జరిగిపోయే ఈవెంట్ లాంటిది కాదు ఇది. ఇది తిరుమల వైకుంఠ ఏకాదశి ఈవెంట్ ఎట్లా జరుగుతుందో సింహాచలం సంబంధించి చందనోత్సవం కూడా అలాంటిదే. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీద కూడా క్వశ్చన్స్ రేజ్ చేశారు. 20 meters పొడుగు వాల్, 10 feet ఎత్తు వాల్, అంత పొడుగు వాల్ కు ఒక కాలమ్స్ కూడా సరిగ్గా లేవు. పైగా ఆ ప్రాజెక్ట్ అవార్డ్ చేసిన విధానం కూడా టెండరింగ్ ప్రాసెస్ లో అవార్డ్ చేయలేదు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. ఆ తిరుపతి తొక్కిసలాటలో, వైకుంఠ ఏకాదశి టికెట్ సంబంధించిన తొక్కిసలాటలో 6 ఎలాగైతే చనిపోయారో అక్కడ ఎలాంటి నెగ్లిజెన్స్ డెమాన్స్ట్రేట్ చేశారో ఇక్కడ కూడా అలాంటి నెగ్లిజెన్స్ డెమాన్స్ట్రేట్ చేశారు. అక్కడ 6 చనిపోయారు, ఇక్కడ 7 చనిపోయారు అని సిబిఎన్ గారి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎంత డిజాస్టర్స్ గా ఉందో ఆయన నేషనల్ మీడియాకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంత అన్ఫార్చునేట్ ట్రాజడీ జరిగితే సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ పట్ల తీసుకున్న అప్రోచ్ చూస్తుంటే అసలు ఏంటి, వీళ్ళకి అసలు హ్యూమానిటేరియన్ టచ్ లేదా? వాళ్ళకి ఏదో డబ్బులు ఇంత ఇచ్చేసి ఎక్స్గ్రేషియా ఇచ్చేసేసి ఇంకా ఆ బెనిఫిట్స్ అన్ని చూపించేస్తే ఇంకా అయిపోయిందా? అసలు సీఎంగా, డీసీఎంగా వాళ్ళకు ఒక హ్యూమానిటేరియన్ టచ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా గవర్నమెంట్కి అనే క్వశ్చన్స్ నాకైతే రేజ్ అవుతున్నాయి. అసలు సిబిఎన్ గారి గవర్నమెంట్లో అన్ని రివర్స్ జరుగుతున్నాయి. మీరు చూస్తే, మీరు ఒక పని తీసుకున్నారనుకోండి, ఆ పనికి సంబంధించిన క్రెడిట్ మీకు కావాలి అంటే ఆ పని ఫెయిల్ అయితే దాని పనిష్మెంట్ కూడా మీరు తీసుకునే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే మీరు క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు, అవునా? కానీ సిబిఎన్ గారి గవర్నమెంట్లో అన్ని రివర్స్. పని మాత్రం పక్కన వాళ్ళు చేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు చేయాలి. క్రెడిట్ మాత్రం సిబిఎన్ గారు వాళ్ళ టీంకి మాత్రం ఇవ్వాలి. ఒకవేళ ఆ పని ఫెయిల్ అయినా, డిజాస్టర్ అయినా కానీ మళ్ళీ తిరిగి ఆ పక్కన వాళ్ళ మీదే తోసేయాలి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదే పెట్టేసేయాలి. వీళ్ళందరూ సైలెంట్ గా ఇంకో టాపిక్ మీదకి జంప్ అయిపోతారు. ఈ సింహాచలం టెంపుల్ డిజాస్టర్ జరగక ముందు దాకా అసలు ఆ చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం చూడండి. హిస్టరీలో ఎప్పుడు లేనంతగా 5 మినిస్టర్లతో ఒక కమిటీ వేసి సమీక్షిస్తున్నాము, ప్రతి డీటెయిల్లోకి వెళ్ళి చూస్తున్నాము అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు అసలు సోషల్ మీడియా పోస్టులేంటి, మీడియాలో హడావిడేంటి అది చూసి నిజంగా అబ్బా హిస్టరీలో ఎప్పుడు లేనంత ఘనంగా చేస్తున్నారు, వైభవంగా చేస్తున్నారు అనుకుంటే అదంతా పైన పటారం అని తెలిసిపోతా ఈ డిజాస్టర్ జరిగిన తర్వాత చూడండి ఆ 5 మినిస్టర్స్ కమిటీకి ఎలాంటి పెనాల్టీ అయినా పడిందా? ఆ డిజాస్టర్ జరగక ముందు దాకా మొత్తం ఆ 5 మినిస్టర్సే మొత్తం రన్ చేస్తున్నట్టు బిల్డప్. తీరా ఇన్సిడెంట్ జరిగాక అసలు ఎక్కడైనా ఆ 5 మినిస్టర్స్కి ఎలాంటి పెనాల్టీ పడిందో తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.